వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కమిటీ సమావేశం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగింది. అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో ఈ చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజుతో పాటు సినీ నిర్మాతల బృందం పాల్గొని లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్తో కార్మికుల సమస్యలపై చర్చించారు. లేబర్ కమిషనర్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన ఈ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి న్యాయం చూసేందుకు చర్యలు తీసుకుంటామని సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈరోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 weekలోనే ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద ఈరోజు ఈ మన మూవీ ఇండస్ట్రీ మీద రీసెంట్గా స్ట్రైక్ జరిగిన విషయం మీకు తెలుసు. దాంట్లో మ్యాక్సిమం ఇష్యూస్ రిజాల్వ్ అని ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కోసం గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్ గారు, మన దిల్ రాజు గారు, అనిల్ ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు గారు, అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు అండ్ సుప్రియ గారు ఉన్నారు. సో ఫస్ట్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఇష్యూస్ అన్నీ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నీ ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్లస్ ఇంతకుముందు అగ్రిమెంట్లో వచ్చిన ఇష్యూస్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months షూటింగ్ మీన్స్ అయింది, రిజాల్వ్ అయ్యి. సో ఈ మధ్యలో అగ్రిమెంట్ వల్ల ఇష్యూస్ ఏమన్నా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అది ఓవరాల్ డిస్కషన్ చేయడం జరిగింది. అది త్వరలో కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ తోటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్కి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఈరోజు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన బంద్ పిలుపుతో ములుగు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన తాడ్వాయి, ఏటూరు, నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురంలలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వాజేడు, వెంకటాపురం, ఏటూరు, నాగారం మండలాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల దేవాలయం ప్రకారం అభివృద్ధి పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న ఈ పనులను ఆయన R&B ENC మోహన్ నాయక్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులలో వేగం పెంచి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గేట్ పిల్లర్లను ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపించకుండా స్టీల్ సిమెంటుతో పుట్టింగ్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, R&B ఇంజనీరింగ్ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని శ్రీ గణపతి మురుగన్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ సేవా సమితి ప్రతిరోజు దాదాపు 500 నుంచి 600 మంది భక్తులకు స్వామివారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ అన్నదాన కార్యక్రమంలో గురుస్వామి కర్ణాటి సుబ్రహ్మణ్యం మరియు గురుస్వామి చెన్నుపాటి శ్రీనివాసరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 2016లో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేవస్థానం నిర్మాణం వెనుక ఎందరో దాతల సహకారం ఉందని నిర్వాహకులు తెలిపారు. వచ్చే సంవత్సరం 2027 కార్తీక మాసం నాటికి ఈ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరగాలని తాము ఆశిస్తున్నట్లు ఇదే తమ ఆకాంక్ష అని వారు తెలియజేశారు. దేవస్థానం గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగిస్తూ 8వ సంవత్సరానికి ఈరోజు ప్రవేశించారు. 8వ సంవత్సరంలో 8వ రోజు మన మధ్యలో ఉన్నారు. మరి స్వాములతో మనం మాట్లాడదాం. గురుస్వామి మరి కర్ణాటి సుబ్రహ్మణ్యం స్వామి గారు మాట్లాడతారు. స్వామి, మీరు ఎప్పటి నుంచి కార్యక్రమం ప్రారంభించారు? మరి ఈ కార్యక్రమంలో మరి మీరు ఎలా జరిగిస్తూ వస్తూ ఉన్నారు? నేను 32సారి మాలేస్తున్నాను. నేను ఇప్పుడు 32సారి మాలేస్తున్నాను స్వామి. నేను 3వసారి మాలేసుకున్నప్పుడు అప్పుడు మా తోటి అయ్యప్పలందరూ కలిసి అయ్యప్ప స్వామి కట్టాలి అనే ఒక సంకల్పంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా 161 మంది మాత్రమే ఉన్నందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే విద్యార్థులు దగ్గరి ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుందని పేర్కొన్నారు. భవనాల మరమ్మతులు, గ్రౌండ్ లెవెలింగ్ కోసం ఆయన 1 లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆనందంగా 40 లక్షల నిధులను కళాశాల అభివృద్ధికి అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు. 83 ముందు 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు. ఒక చిన్న కుర్రోడిని కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోబోవు అంటే నాకు ఏమొచ్చు సార్, నాకు కాలేజీలు పెట్టండి సార్ అన్నా. ఎందుకన్నానంటే మాట ఏమని అడగొచ్చు. ఆ రోజు ఏదైనా ఎన్టీ రామారావు నాకు ఇస్తారు. కాలేజీలు కావాలి సార్ అన్నా. ఏంటి ఏవాడు కాలేజీలు వస్తున్నాడే అన్నారు. సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ, నేను కాకినాడ పోయి చదువుకున్నాను. నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది, మరి కాకినాడలోనే కాలేజీ ఉండేది, మధ్యలో ఎక్కడా కాలేజీ లేదు. మా తాతయ్య గారికి స్థామత ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను. చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామత లేక చదువు మానేశారు, కాకినాడ చదువుకోలేక. అది దృష్టిలో పెట్టి అడిగారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరికి మాకారపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యుడు తైనాల విజయ్ కుమార్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ సమావేశం నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యకలాపాల దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించబడింది. మధ్య శ్రీనివాసరావు ఈ నెల 28న భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు సమస్య వివరించి కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలను, మేధావులను, అన్ని వర్గాల రాజకీయ పార్టీలను పాల్గొన్నామని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తుందో ఆ ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహించాలి. ఒక మెడికల్ కళాశాల అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదో మెడికల్ డాక్టర్స్ మాత్రమే కాదు. ప్రతి మెడికల్ కళాశాలకి 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ ఉండడం వల్లే ప్రతి ఒక్క వైద్యం దొరుకుతుంది. ఈ 3 జిల్లాల్లో నాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా మనం పలుకుతున్నాం అంటే కేజీహెచ్ హాస్పిటల్ పలుకుతా ఉన్నాం. ఇంకా హాస్పిటల్ అంటే పేరు చెప్తే అది ఆంధ్ర మెడికల్ కాలేజీ కింద ఆనాడు శాంక్షన్ చేసిన హాస్పిటల్ అనే విషయాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అలాంటి హాస్పిటల్స్ ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వస్తాయి. ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం నెరవేర్చుకుంటారు. ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేదవాడు మధ్యతరగతి కుటుంబీకులు కూడా నా పేదవాడి ప్రభుత్వం చూసుకుంటుంది, నాకు అనారోగ్యం వస్తే ఈ ప్రభుత్వం కాపాడుతుంది అనే ఒక భరోసా ఇవ్వాలనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలని ఆనాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం చేతిని తీసి మేము చేయలేము, ఇది ప్రైవేట్ ఇచ్చేస్తాము, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తాము, మీరు ప్రజల దగ్గర డబ్బు పెట్టి పీడించుకోండి, ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలంటే వాళ్ళే రాష్ట్రాలను కాపాడుకుంటారనే రీతిని ఇవాళ ప్రభుత్వం తరలిస్తున్న తీరుని మనం ఎండగట్టే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని పెద్ద ఎత్తున మనం ఆలోచన చేశాం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ముఖ్య ఆవిష్కరణ కూడా జిల్లా బాపట్ల జిల్లా పిట్టవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ బగలాముఖి బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ తెలిపిన విధంగా వివాహం లేని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులు శుక్రవారం పసుపు కొమ్మలతో హరిద్ర శృంగారార్చన పూజ చేస్తే వివాహ దోషాలు తొలగి త్వరిత వివాహం కలుగుతుందని నమ్మకం. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय श्री बगलामुखी बंड्लमांब तल्लिकी जय श्री बगलामुखी बंड्लमांब तल्लिकी జగ్గంపేట నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పాతంశెట్టి సూర్యచందర్ రోడ్డు సమస్యపై వినూత్న నిరసన వ్యక్తం చేశారు. రామవరం నుంచి రాజుపాలెం రోడ్డు మరియు ఇతర రహదారులు, చెరువులు, గోఖరాలు పాడైన మార్గాలుగా మారడంతో ప్రజలు కష్టపడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. రోడ్డు వేస్తారా, చేపలు పెంచుకుంటానికి అనుమతినిస్తారా అంటూ రోడ్డుపై వలలు విసిరేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. 15 నెలలు అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రామవరం నుంచి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజానికి ఒక గుంత కింద ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు 4 నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న గోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి సంపద సృష్టిస్తా ఉన్నారు. ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది. దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ 15 కిలోమీటర్ల రోడ్ని వెయ్యాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఉప అధ్యక్షులు బోసురెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ఎలిజా నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మండల మహిళా లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. సంతకాల ద్వారా ఓటర్ల హక్కులను రక్షించాలని, ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచాలని, ఎన్నికలకు చివరి నిమిషంలో తొలగింపులు, చేర్పులను నివారించాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. ఎలాగా ప్రతి బూత్లో చంద్రపూడి కాంగ్రెస్ కార్యాలయంలో మనం చంద్రపూడి నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం. చంద్రపూడి నియోజకవర్గంలో మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ఎక్స్ఎంఎల్ఏ మన ఎలిజా గారి అధ్యక్షుడికి సమావేశం ఏర్పాటు చేసుకుని ఎలిజా గారు చంద్రపూడి నియోజకవర్గంలో కొంతమంది ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో కంపెనీలన్నీ నియామకం జరిగితే వాళ్ళందరూ కూడా కంపెనీలు వేసుకుని ఆ కంపెనీల ద్వారా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా అభినందనకర విషయం. అదేవిధంగా ఆయన 4 మండలాలకు కూడా మండలాధ్యక్షుని అందరినీ కూడా నియామకం చేయడం, అదేవిధంగా ఈ జిల్లాకి మరి మేము ప్రత్యేక మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుల పదవినే ఆయన జిల్లాకు ఈ నియోజకవర్గంలో ఆయన తీసుకోవడం. ఏపీ రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు చల్ల జగన్ శుక్రవారం బొడ్డవరంలో నిర్వాసితులతో మాట్లాడుతూ జిందాల్ కంపెనీ కోసం భూములు తీసుకున్నప్పటికీ కంపెనీ నిర్మాణం జరగకపోతే ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలన్నారు. సేకరించిన భూమిని ఇతరులకు అమ్మడం జరిగితే నిర్వాసితులు అంగీకరించారని హెచ్చరించారు. 126 రోజులుగా భూమి ఇచ్చి కంపెనీ నిర్మాణం జరగకపోవడం కారణంగా నిర్వాసితులు వివిధ రూపాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని, కంపెనీ వాటా, ఉద్యోగాలు, ఉపాధి అందిస్తే మాత్రమే భూమి అంగీకరించినట్టు తెలిపారు. సిగ్గుసేటు జిందాల్ నిర్వాసితులు మేము సర్వం కోల్పోయాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గోడు వినిపించేందుకు రోడ్డు మీదకి వచ్చిన పోలీసులతో నిర్బంధించడం మరీ సిగ్గుసేటు. ఈరోజు మనం పేపర్లో చూస్తుంటే వచ్చే నెలలో ఎంఎస్ఎంఎల్ పార్కు ప్రారంభం చేస్తారని చెప్పేసి చూసాయిగా అటానికి చెప్పి రాశారు. మేము ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా దగ్గర ఏదైతే భూమి సేకరించారో, ఏ పేరు మీద అయితే సేకరించారో జిందాల్ కంపెనీ కడతామని చెప్పేసి, జిందాల్ కంపెనీ కడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీ అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పి, కంపెనీలో వాటా ఉండదని చెప్పి ఆ రోజు భూమి తీసుకొని ఈరోజేమో భూమి ఇచ్చిన నిర్వాసితులను పక్కకి తోసి పక్కకి నెట్టి ఇతర పారిశ్రామికవేత్తలకి, డబ్బులు ఉన్న ఆసాములకి ఈ భూమి మళ్ళీ అమ్మకానికి పెట్టేందుకే ఆ ముహూర్తం అని చెప్పేసి మేము అంటున్నాం. ఆ ముహూర్తం పెట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత సైట్లు వేసి అమ్మకానికి సిద్ధం అవుతూ ఉండడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు ఏదైతే ఆ రోజు జిందాల్ కంపెనీ కడతామన్నారో, ఎప్పటికైనా సరే జిందాల్ కంపెనీ కట్టి భూమి నిర్లక్ష్యంగా చూడటం సిగ్గుసేటు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. వివాహ శుభకార్యాల నుంచి తిరిగి వస్తూ పార్కు వద్ద ఆగి చెత్త చెదారాలతో నిండిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు తక్కువ చేయకుండా పార్కు నిర్మాణం చేయాలని గతంలో జీహెచ్ఎంసీని ఆదేశించిన సీఎం నిర్మాణ పనులు తుది దశలో ఉండగా తన దృష్టిని పరిశీలించారు. పార్కులో పనిచేస్తున్న కూలీలతో ఆప్యాయంగా పలకరించి సమస్యలను, పనుల పురోగతిని తెలుసుకున్నారు.
కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మరియు టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య పరిశీలించారు. అగస్టిన్ కాలనీ పాఠశాల కాలువల పరిస్థితులను తనిఖీగా పరిశీలిస్తూ ముంపు ప్రాంత ప్రజలకు మంచి తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు నీరు బయటకు పంపించి పరిసరాలలో బ్లీచింగ్ చేయాలని, అవసరమైతే వెంటనే సహాయం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జి ఫణీకుమార్, ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, ఆర్ఐ రామరాజు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెత్త చెదరం ఇంట్లో ఈ బయటలో చెట్టు ఆకులు, నాటాకులు, కొబ్బరి ఆకులు ఎన్ని పడిపోతున్నాయి, నీరాకు అడ్డైపోతుంది. మళ్ళీ రెండోదండి, మేము అన్నామని మీరు ఏమనుకోవద్దండి, చిన్నప్పటి నుంచి ఉన్నమాట చెప్తున్నానండి. ఇది ఇలా బోధులు ఉన్నాయి కదండి, ఇక్కడి నుంచి అంతర్గతి వరకు పంటకాలు బోధులు ఉన్నాయండి. పంటకాల నుంచి మళ్ళీ రైతు పొలాలకు బోధులు ఉన్నాయండి. చిన్న చిన్న ఊళ్ళెట్టారండి. ఎలా రెండు పంటల మండి, రెండు పంటల అది ఎవరి కాలం మూసేసుకున్నారు. ఇలా అప్లికేషన్లు ఒక 7 సంవత్సరాల నుంచి 2019 పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్ల నీట మునిగి జామ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, మైదుకూరు రోడ్డు, రైస్ మిల్లు దగ్గర నడి రోడ్డు, బద్వెల్ రోడ్, సింగం ఫ్యాషన్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. 40 అడుగుల రోడ్డు డ్రైనేజీ కాలువలు ఆక్రమించబడిన కారణంగా నీరు పోలేకపోతుంది. స్థానిక ప్రజలు, అధికారులు వెంటనే శాశ్వత పరిష్కారం తీసుకుని ఆక్రమణలకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సమస్యను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అన్నమాట. పూర్వామెల్ల చెరువులేకి, ఇది రంగసముద్రం చెరువులేకి పోయేదానికి ఇవన్నిటికి కూడా ఈ పక్క నుంచి గిరినగర్ దగ్గర నుంచి రెడ్డినగర్, గిరినగర్ టోటల్ ఈ మొత్తం ఎక్కడ పడిన వర్షపు నీరన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఈ నుంచి పోయేదానికి పూర్తిగా దాదాపుగా 22 అడుగుల పంట కాలువ. ఇది 22 అడుగుల పంట కాలువను మొత్తం అందరూ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళ కాడైతే కనుక అడుగున్నర పెట్టి కాలువ కట్టిండు. 1.5-2 అడుగులు ఎడల్పు పెట్టి యువతలకు వచ్చేళ్ళకే మొత్తం వచ్చేసి ఆ అడుగున్నరలో ఎవరన్నా ఒక రాయి వేసి కనుక మునిగిపో, అది కట్ అవుతుంది. వాళ్ళ మూట వేసి మొత్తం బంద్ అయిపోయి ఇప్పుడు మొత్తం వచ్చేసి పంట కాలువలో నుంచి ఎటువంటి సప్లై లేకుండా ఆగిపోయింది. అది ఆగిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పోరుమామిళ్ల, కాశీనాయన, కలసపాడు మండలాల రైతులు విలవిలలాడుతున్నారు. పోరుమామిళ్ల మండలం తమ్మన్నపల్లె గ్రామంలో 100 ఎకరాల్లో సాగించిన వరి పంటకు వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. ఆరుగాలం శ్రమించి మొలకలొచ్చిన పంట కూడా నేలమట్టమైపోయింది. విలవిలలాడుతున్న రైతులు సంబంధిత అధికారులు ప్రభుత్వాన్ని పిలిచి పంట నష్టం న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సహాయం లేకపోతే కొంతమంది రైతులు ఆత్మహత్యలకు వెళ్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వాయిల మండలము తమ్మన్నపల్లె గ్రామము సోమిశెట్టి దస్తగిరి రైతుని నేను 10 ఎకరాలు ఊరి పంట నా చేసినాము. దీనికి కాను 20 రోజుల నుంచి వర్షం పడి నేలమట్టమై చేతికి వచ్చే పంట వర్షం నేలబడి మాకు ఏమి మోసులు వచ్చి పోయినది. మీరు దయచేసి అధికారులు వచ్చి మమ్మల్ని పరిశీలించి మా నష్టపరిహారము చూసి మాకు ఏదన్నా ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. మీరు తక్షణమే మాకు ఏదన్నా నష్టపరిహారం పట్టి ఉంటే మాకు ఆత్మహత్యలే గతి. అందుకు దయచేసి మీరు ఖచ్చితంగా వచ్చి పరిశీలించాలని కోరుతున్నాము. పూర్వామిళ్ల మండలము దమనపల్లె గ్రామంలో ఉండే ఇతర వెంకట సుబ్బమ్మ నా పేరు. మేము 11 ఎకరాలు వరి సాగిస్తున్నాము. అందులో 3 ఎకరాలు మా సొంత పొలము, 9 ఎకరములు కౌలు పొలము. 11 ఎకరాలకు గాను 3 లక్షలు పెట్టుబడి అయింది. ఇప్పుడు 20 రోజుల నుంచి వానలు మూసుకొని సదరంగా పండుకునేది. ఈ వర్షానికి నీళ్లు దాని మీద పోతున్నాయి. మేము ఇంకా 4 రోజులు ఎల్లదెత్తినా కోసినా మాకు పంటలు చేతికి రాదది.
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మొహమ్మద్ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోతుండటంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు చర్యలొచ్చారు. డివిజనల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేలు మరియు గోపవరం తహసీల్దార్లకు సమీప చెరువులో నీరు తరలించే సూచన ఇచ్చారు. కాలనీలో వాగులు, రహదారులు, కొన్ని రూములు అక్రమంగా నిర్వహించబడినందుకు నీరు వెళ్లకపోవడం సమస్యగా మారింది. రెవెన్యూ అధికారులు అక్రమాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానికులకు తెలియజేశారు. ఎందుకంటే 22 రోడ్లు ఇట్లా జరిగినాయి అంటారు సార్. మరి ఎన్నో కానీ వేరే ఆయనకు తెలిసిండొచ్చు తెలిసిపోవచ్చు. మనం ఏంటి మనం వెరిఫై చేసి ఒరిజినల్ లేఅవుట్ తీసి వాళ్ళ దగ్గర పోయేది లేఅవుట్ ఎన్నో 10వ 11వ. సో మన దగ్గర ఉన్న ఒరిజినల్ లేఅవుట్ తీసి ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మార్చేసి కూడా పెట్టినా తహసీల్దార్ గారికి. ఇది మళ్ళీ హైట్ యాక్చువల్గా ఈ వారం ఒక 9 సెంటీమీటర్స్ వచ్చింది. ఆ రోజు లేదా ఇది? ఆ రోజు ఇప్పుడు మన గాడి వరకు మళ్ళీ ఫ్యూచర్లో వచ్చేస్తాయి. అవును సార్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.